నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. మనీ మల్టిప్లై చేయడానికి ఉన్న గోల్డెన్ రూల్ ఏంటండి అసలు? మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చెప్తాడు, ద గ్రేటెస్ట్ 8th వండర్ ఈజ్ కాంపౌండింగ్ అని. డబ్బు మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అయిన రోజున ఇట్ బికమ్స్ బిగ్. ఒక 1, 2, 4, 8, 16 అట్లా మల్టిప్లై అవుతుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ని అర్థం చేసుకుంటే నిజంగా మనీ చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు. ఓకే, సరే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కావాలన్నా ఒక ప్రిన్సిపల్ అమౌంట్, దానికి కావాల్సిన టైమ్ అండ్ కరెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్, ఈ 3 ఉండాలి. దీన్ని మనం ప్రిన్సిపల్ అని, రిటర్న్ అని, టైం అని PRT వాల్యూస్తో పెడతాం. ఓకే, ఎక్కడైనా సరే డబ్బు రావాలి అనుకున్న వాడికి ఈ 3 ఆలోచించుకోవాలి. ఎంతో కొంత నేను ప్రైమరీగా ఇన్వెస్ట్ చేయాలి, దానికి పెరగడానికి సమయాన్ని ఇవ్వాలి, అండ్ అది రిటర్న్ వచ్చే దాంట్లో పెట్టాలి. దేనిలో పెట్టినా మనకు అది వేస్ట్ అయిపోతుంది అంటే రాదు డబ్బులు. సో ఈ PRT ఫార్ములాని మన మైండ్లోకి చిన్నప్పటి నుంచే, ఎవరైనా సరే నన్ను వచ్చి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఏదైనా మా వాళ్ళకి చెప్పండి అంటే నేను ఫస్ట్ చెప్తా, స్టార్ట్ అర్లీ అంట. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక ప్రిన్సిపల్ అమౌంట్ని దాచిపెట్టడం స్టార్ట్ చెయ్యండి. ఇట్స్ ఎ గోల్డెన్ రూల్ దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎర్లీ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ పాసిబుల్. ఎంత ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఆ పని చేయగలుగుతున్నావు, ఎంత దాచిపెడుతున్నావు, ఎవ్రీ టైం, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ ఎంత దాచిపెడుతున్నావు, కన్సిస్టెన్సీ, దాంతోపాటు కరెక్ట్ ప్లేస్లో పెట్టి రిటర్న్. ఈ 3 గనక ఫార్ములా అర్థమైతే దట్ PRT, ప్రిన్సిపల్ అమౌంట్, రిటర్ను, టైము, తర్వాత కన్సిస్టెన్సీ, రిటర్ను అండ్ స్టార్ట్ అర్లీ, ఈ ఫార్ములాని ఈక్వేషన్గా పెట్టుకుని గడన రాసి పెట్టుకోవాలి గోడ మీద. ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తున్నా నా ఇన్వెస్ట్మెంట్ ఆర్ నా సేవింగ్, దాన్ని ఎలా మల్టిప్లై చేయడానికి పెడుతున్నాను ఈజ్ గోల్డెన్ బేసిక్ రూల్. ఇంకొక స్టెప్ లోపలికి వెళ్దాం. మన అంతఃకరణలో లోపల డైమెన్షన్స్లో వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డైమెన్షన్స్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ద మనీ కాన్షియస్నెస్. దాన్ని సమృద్ధి కాన్షియస్నెస్ అంటారు. అంటే మన లైఫ్లోకి ఏది రావాలన్నా అది డబ్బు రూపంలో రావాలంటే ముందు మన లోపల అసలు ఆ కాన్షియస్నెస్ ఒప్పుకుంటుందా లేదా చూసుకుని వస్తుంది. కొంతమందికి నిజంగా ఆస్తులు ఉంటాయి, పేరెంట్స్ ఆస్తులు ఉంటాయి, కానీ వాళ్ళు చాలా దరిద్రంలో బ్రతుకుతుంటారు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంది అంటే ఎక్కడో ఆస్తి రూపంలోనో కోర్టు కేసుల్లోనూ ఉంటాయి. రియల్ లైఫ్లోకి రావు. వాళ్ళకి నిజంగా టక్కుమని ఈరోజు డబ్బు తీసి ఖర్చు పెడదామంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి. కొంతమంది ఉన్నారు నాకు తెలిసి, వైఫ్ బాగా సంపాదిస్తుంది, హస్బెండ్ చేతిలో పెడుతుంది, ఆయన డబ్బులు ఇవ్వడు. నవేడేస్ రియాలిటీ అండి కదా. సో ప్రాబ్లం ఏంటంటే లోపల ఆ సమృద్ధి డైమెన్షన్లో దేర్ మనీ ఈజ్ స్టిల్ బ్లాక్డ్. ఆ మనీ చేతుదాకా వచ్చి ఆగిపోతుంది. సో గోల్డెన్ రూల్లో నేను చెప్పేది ఎప్పుడు కూడా దట్ ఆ సమృద్ధి బ్లాక్ని తీసేయండి. ఈ సమృద్ధి బ్లాక్ని తీయాలి అంటే డబ్బుని ఒక శత్రువులాగా, కష్టములాగా, ఒక బ్యాడ్ థింగ్ లాగా, అమ్మో డబ్బు నేను తీసి ఖర్చు పెట్టాలి ఆర్ సంపాదించాలంటే ఎంత పెద్ద పనో అని ఆలోచించడం మానేయాలి. ఇది వినడానికి ఈజీగా ఉంటుంది, ఆచరణలోకి వచ్చేటప్పుడు నీకేంటి బాస్ చెప్తావు కానీ చాలా కష్టం అని అనిపిస్తుంది. అక్కడే లాక్. ఆ లాక్ను ఓపెన్ చేయడమే కష్టం. ఒకసారి అది ఓపెన్ అయిందంటే, ఒకసారి ఆ సమృద్ధి డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది డబ్బులు, నాకు ఎందుకు రాదు డబ్బులు, నేను ఏం అన్యాయం చేశాను రాదు, ఖచ్చితంగా వస్తుంది అనే మైండ్ సెట్తో లేకపోతే ఆ సమృద్ధి డైమెన్షన్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు ఇట్లాంటిది బ్లాక్ అయినా సరే, దెర్ ఆర్ 9 డైమెన్షన్స్. అందులోనూ మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఈ సమృద్ధి. దట్ హెల్త్ అలాగే, వెల్త్ అలాగే, ప్రాస్పెరిటీ అలాగే. మనము ఎక్కడైతే దాని గురించి ఓపెన్ చేసి పెడతామో వస్తుంది. మీరు చూడండి, కావాలంటే ఏదైనా హోటల్కి వెళ్ళాలి, గూగుల్ చేస్తాము, ఒక టాప్ హోటల్ వస్తుంది. టాప్ హోటల్లో రివ్యూస్ చూస్తాం. ఆ రివ్యూకే ఎందుకు వెళ్తాం? ఎంతమంది దానికి వెళుతుంటారో అంతమందికి మనం వెళ్ళాలని చూస్తుంటాం. అక్కడ డీప్గా ఆలోచిస్తే కింద ఎక్కడో ఉన్న హోటల్కి వెళ్ళొచ్చు కదా, దానికి ఆల్రెడీ చాలామంది వెళ్ళారు, మనం దీనికి వెళ్దాంలే అని అనుకోవచ్చు కదా. అంతమంది వెళ్ళారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం. ఎన్ని రేటింగ్ ఉంటే అంత చూసి వెళ్తాం. ఆల్రెడీ అక్కడ చాలా రేటింగ్ ఉంది కదా, ఇంకా తక్కువ రేటింగ్ వాడికి వెళ్ళి రేటింగ్ ఇద్దామని అనుకోం కదా. అలాగే ఆల్రెడీ నా దగ్గర సమృద్ధిగా ఉంది కదా అనే మైండ్ సెట్లో ఉంటే ఎక్కువ వస్తుంది. యూనివర్స్ విల్ గివ్ యూ మోర్ వెన్ యూ హ్యావ్ దట్ థాట్ ప్రాసెస్ దట్ మనీ వస్తుంది, మనీ నా దగ్గరకు రావడానికి నేను ఏ అడ్డు పెట్టట్లేదు అనే మైండ్ సెట్ రావాల్సిందే. ఎవరైనా చూడండి, మీరు పెద్దవాళ్ళు ఇంటర్వ్యూ చేసి చూడండి, బిలియనియర్స్ పేజీలు ఫాలో అయ్యి చూడండి,
వాళ్ళు చెప్తారు ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్, డబ్బులు వస్తాయి, డబ్బుల గురించి నేను వర్క్ చేయలే, నేను వర్క్ చేసిన దానికి డబ్బులు వస్తాయని నాకు తెలుసు అనే స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉండేవారు. సో డూ దట్, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రూ అండి, ఇది ఎప్పుడు కూడా నిజం, స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది ఉండాలి కంపల్సరీ. వస్తుంది డబ్బు, డబ్బు ఇస్ అ సైడ్ ఎఫెక్ట్ అండి. మనము చెయ్యాల్సినది మైండ్ సెట్ చేంజ్, కరెక్ట్ టైంకి రీచ్ అవ్వడం, అక్కడ ఉండడం, ఆ పొజిషన్, ఆ పని మీద బాగా అవగాహన రావడం, ఇది డబ్బు ఆటోమేటిక్ తెచ్చి పెడుతుంది. ఎస్, దాన్ని అనుభవించడానికి మన లోపల ఆ సమృద్ధి యొక్క సిస్టమ్ రెడీగా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. దానికి మీరు సరదాగా ట్రై చేయండి. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే, మార్నింగ్ ఆన్ ద బెడ్, అక్కడే ఉండగానే బెడ్ మీదే సెట్ యువర్ టోన్ ఫర్ ద డే. ఆ రోజుకి నన్ను డబ్బు ఎలా నా దగ్గరకు వస్తుందంటే, నా లోపల శక్తి ఎంత బాగుంటుందంటే, డబ్బు వెతుక్కుని నా దగ్గరకు వస్తుంది. జస్ట్ అన్ ఇంటెన్షన్, దానికి మీకు నష్టం లేదు, రూపాయి ఖర్చు లేదు. పుట్ దట్ ఇంటెన్షన్ అండ్ స్టార్ట్ వర్కింగ్. వస్తుంది. అమ్మో ఏమొస్తుందో అనే దానికంటే నాకు డబ్బు తెచ్చుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైండ్ సెట్ వస్తే, ఆ లోపల ఆ సమృద్ధి అనే డైమెన్షన్ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యు సీ ఎవ్రీథింగ్, హ్యాపీనెస్ వస్తుంది, ఇంటికి మనుషులు వస్తారు, మన పిల్లలు బాగుంటారు, హెల్త్ అన్నీ బాగుంటాయి. సో ఇది ట్రై చేసుకోవాలి. బట్ ట్రూ గోల్డెన్ ఫార్ములా, నో డౌట్. Yeah. ఎందుకు అని అంటే అది ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఆ టేస్ట్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఆ సమస్యనల్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.